ఒక వ్యక్తిని నమ్మి మీరు 55 lakhs వరకు కోల్పోయారు. తనకి హెల్ప్ చేయాలన్న థాట్ అంటే నాకున్న దానికన్నా ఎక్కువ హెల్ప్ చేశాను. ఆమె తీసుకునింది, ఆమె మోసం చేసింది, ఆమె గురించి గొడవ పడి ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే కొత్త ఆపర్చునిటీ వస్తుంది. 55 lakhs కోసం నేను నడుస్తూ ఉంటే నాకు టైం వేస్ట్ అవుతుంది. గాంధీనగర్లో చిన్న పార్లర్ ఉన్నప్పుడు సార్ నేను అనుకున్నాను, నేను పార్లర్ పెట్టిన డేనే అనుకున్నాను, నేను తీసుకోవడానికి కూడా రీజన్ ఏమంటే ఏదో ఒక రోజు నేను పెద్దగా చేయాలి. చాలామంది బ్రాండ్ క్రియేట్ చేయాలని స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే బ్రాండ్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇప్పుడు మీరు 2 CR, ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటారు 2 CR మేడం దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టేశారు అనుకుంటారు. సో 2 CR అనేది మీరు తెచ్చి పెట్టడానికి ఏమి ఇబ్బంది పడ్డారు, అండ్ అలానే ఇప్పుడు మీరు అక్కడి నుంచి జూబ్లీహిల్స్కి అంటే మన బంజారాహిల్స్కి వచ్చి అంత పెద్దది పెట్టాలంటే అంత మామూలు విషయం కాదు కదా. సో ఆ ప్రాసెస్లో ఏం జరిగిందో కూడా చెప్పండి, ఎందుకంటే అందరు కూడా రేపటి రోజున ఏమనుకుంటారు, గాంధీనగర్ నుంచి బంజారాహిల్స్లో పెట్టేశారు కదా, దాంట్లో ఏముంది గొప్ప విషయం అని అనుకుంటారు. కానీ ఆ గ్యాప్ కూడా చెప్పారనుకోండి, అప్పుడు చాలామంది కూడా అది కూడా ఆలోచించి అందులో నుంచి కూడా నేర్చుకొని వాళ్ళు కూడా రేపు ఏదైనా పెద్దగా పెట్టాలని డిసిజన్ తీసుకుంటారు. సో గాంధీనగర్లో చిన్న పార్లర్ ఉన్నప్పుడు సార్ నేను అనుకున్నాను, నేను పార్లర్ పెట్టిన డేనే అనుకున్నాను, నేను తీసుకోవడానికి కూడా రీజన్ ఏమంటే ఏదో ఒక రోజు నేను పెద్దగా చేయాలి. అది ఏ రోజు చేస్తానో తెలీదు, బట్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని క్యాచ్ చేశాను సార్. చిన్న ఆపర్చునిటీ అయినా క్యాచ్ చేశాను. అది ఎటువైపు నేను తీసుకెళ్తుంది, నాకు బ్రాండ్ వైపు వెళ్ళాలి. ఇటు వస్తున్న స్ట్రగుల్స్, ఇటు వస్తున్న స్ట్రగుల్, ఫ్యామిలీ స్ట్రగుల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎటువైపు వస్తున్నా నాకు క్లారిటీ, గోల్ మిస్ అవ్వాలి సార్. దాని ఆ గోల్ అచీవ్ అవుతుంది, ఈ పాయింట్ ఈ వర్క్ చేస్తే అంటే వెళ్ళిపోయేదాన్ని. సో డే 1 నా దగ్గర నేను స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది అటు ఇటు ఉండే సార్. ఎప్పుడైతే బంజారాహిల్స్కి వచ్చానో ఆ ముందే ఫైనాన్షియల్ చాలా హ్యూజ్ అమౌంట్లో పడిపోయాను కంప్లీట్. ఎప్పుడైతే హ్యూజ్ అమౌంట్లో ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయిపోయానో సో వెంటనే అక్కడ ఫీల్ అవుతూ కూర్చుంటే నాకు పని కాదు. వెంటనే నేను తీసుకున్న స్టెప్ ఏంటి, అంటే ఫైనాన్షియల్గా ఎందుకు స్ట్రగుల్ అయ్యారు మీరు? ఇది లాస్ అయ్యాను సార్. వేరే వాళ్ళని నమ్మి 55 lakhs నేను అమౌంట్ ఇవ్వడం అనేది అయ్యింది. 1 time కాదు, 2 years ట్రస్ట్లో కొద్దిగా కొంచెం అంటే ఒక రిలేషన్ బాండింగ్ ఉంది సార్. ఆ రిలేషన్ బాండింగ్లో ఒక తను కూడా యాక్చువల్గా తను ఫిలాంథ్రపిస్టే, బట్ ఏమో నాకు తెలీదు బ్యాక్ అండ్ ఏమైంది, తను మోసం చేస్తుందా లేకపోతే మనీ చేసి ఏమైనా చేసినా నాకు ఏమీ తెలీదు. అంటే ఒక వ్యక్తిని నమ్మి మీరు 55 lakhs వరకు కోల్పోయారు. చాలా ట్రస్ట్ ఉండేది. ఆ ట్రస్ట్ 2 yearsలో ఒక చిన్న డౌట్ కూడా నాకు ఎప్పుడు ఉండేది కదా సార్. అంత డౌట్ ఉండేది కాబట్టి తనకి హెల్ప్ చేయాలన్న థాట్. తను కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ చేసినప్పుడు తనకి ఎటువైపు నుంచి హెల్ప్ లేదు. సో నా వైపు నుంచి నాకు చేతనంత హెల్ప్ చేద్దాం అంటే నాకున్న దానికన్నా ఎక్కువ హెల్ప్ చేశాను. అంటే ఓకే, తను వస్తే నేను కూడా రావచ్చేమో ఫ్యూచర్లో, నాతో పాటు ఇంకొకరు రావచ్చేమో. సో ఒకరికొకరు గ్రోత్ అనేది ఉంటే కొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సొసైటీకి, అందరికీ హెల్ప్ అవుతుంది అన్న ఒక రీజన్తోనే హెల్ప్ చేశాను సార్. దాంట్లో సెల్ఫిష్ అనేది నాకైతే ఎక్కడ ఒక 0%. ఈరోజు ఒకవేళ ఆ పర్సన్ని కూర్చోబెట్టినా అడిగినా కూడా అదే చెప్తుంది, ఆ అమ్మాయి నన్ను మోసం చేయలేదని. బట్ పర్సనల్గా అడగాలి సార్. కానీ ఆ 55 lakhs అనేది ఆమె తీసుకునింది, ఆమె మోసం చేసింది, ఆమె గురించి గొడవ పడి ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది. వన్స్ అక్కడ నేను స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటే కొత్త ఆపర్చునిటీ వస్తుంది. 55 lakhs కోసం నేను నడుస్తూ ఉంటే నాకు టైం వేస్ట్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా నేను ఒక స్కిల్ నేర్చుకున్నాను, అది కాస్మెటాలజీ. ఇమ్మీడియట్గా కాస్మెటాలజీ నేర్చుకొని బ్యూటీని అడ్వాన్స్ చేసి కాస్మెటాలజీ క్లాసెస్ స్టార్ట్ చేశాను సార్. ఇక్కడ నాకు అకాడమీ హెల్ప్ చేసింది. సో సలూన్ సర్వీస్తో కొద్దిగా అమౌంట్ గెయిన్ చేస్తూ అకాడమీలో కొద్దిగా హ్యూజ్ అమౌంట్ క్రియేట్ చేసి ఉన్న డెబిట్స్ క్లియర్ చేశాక ఆ డెబిట్స్ మళ్ళీ ఇప్పుడు డెబిట్స్ నేను 55 lakhs నేను కంప్లీట్గా క్లోజ్ చేశాను అంటే నాకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డ్ అయిపోయింది, స్కిల్స్ వచ్చేసాయి. అంటే ఆ గాంధీనగర్ సెలూన్తోనే మీరు 55 lakhs గాంధీనగర్ దాంతోనే చేశాను సార్. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి. సో 1.5 year, విత్ ఇన్ 1.5 yearలో 55 lakh కంప్లీట్ క్లోజ్ చేశాను. ఎక్కడైతే బయట నుంచి డెబిట్స్ తెచ్చాము, ఆమెకి హెల్ప్ చేశాము. బట్ ఇక్కడ ఇంకొక 1 thing చెప్పాలి అంటే సార్, నేను ఫండ్స్ బయట నుంచి తెచ్చి ఆమెకి ఇచ్చినప్పుడు ఆ బయట పర్సన్ కూడా తెలీదు నేను లాస్ అయ్యానని. వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈమె తీసుకున్నారు, అప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఈమె ఇవ్వలేదు వాళ్ళు నా మీదకి వచ్చారు, మీరు ఇవ్వండి అని. సో అప్పుడు నా దగ్గర ఉన్న ఇది చెప్పలేదు సార్ బయటికి, ఫ్యామిలీస్ చూసినా ప్రాబ్లం లేదు. నా దగ్గర ఉన్న 6 gold chains 6 members ఇచ్చేసాను. అది వడ్డీ జస్ట్
ఇంట్రెస్ట్ వాళ్ళు ₹2 ఇంట్రెస్ట్ సంథింగ్ ఎంతో ఇచ్చారు. సో ఆ ఇంట్రెస్ట్ బేస్డ్ వాళ్ళు నన్ను అడిగారు, మిమ్మల్ని చూసే మేము డబ్బులు ఇచ్చాము ఆమెకి, ఇప్పుడు మీదే రెస్పాన్సిబిలిటీ అన్న ప్రతి ఒక్కళ్ళకి నా దగ్గర చైన్ ఉంటే ఇచ్చేసాను. ఓకే మీరు ఇచ్చారు, నన్ను ట్రస్ట్ చేశారు, మీకు ప్రాబ్లం లేదు, ఆమె ప్రాబ్లంలో ఉంది, అమౌంట్ ఇస్తుంది, అంతవరకు చైన్ పెట్టుకోండి. అలా 6 మెంబర్స్కి ఇచ్చేసాను. తర్వాత ఇచ్చాక ఆ అమౌంట్ వాళ్ళకి ఎప్పుడైతే ఒకరు 10 lakh ఇస్తే ఆ 10 lakh ఇచ్చాక ఓకే ఇప్పుడు ప్రాబ్లం అయింది, అందుకే మీకు లేట్ అయింది, అక్కడ క్లోజ్ చేశాను సార్. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తూ వచ్చాను ప్రాబ్లం, ఇవ్వకముందు చెప్పలేదు సార్, ఎవ్వరికి నా ప్రాబ్లం చెప్పలేదు. డబ్బులు ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, పలానా ప్రాబ్లం నేను ఇష్యూ ఫేస్ చేశాను, అందుకే మీకు లేట్ చేశాను. సో వెంటనే ఇంకా నాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోయింది. సో అక్కడక్కడ నా కాన్ఫిడెంట్ ఎలా అంటే ఇంత అమౌంట్ నేను క్లియర్ చేయగలిగాను, ఇంకొద్దిగా నేను ఎర్న్ చేస్తానేమో కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే, నా దగ్గర స్కిల్ ఉంది, ఎందుకు వేస్ట్ అవ్వాలి, ఎడ్యుకేషన్ ఇస్తే ఒక 10 members వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది, నేను ఎర్న్ చేస్తే నా ఫ్యామిలీ నన్ను చెప్పుకొని వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఒక అట్లీస్ట్ నా వల్ల ఎంత హెల్ప్ అయితే అంత చెయ్యాలి అన్న ఒక్క రీజన్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది సార్.